మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను లక్కీ కాదు, చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, బట్ నాకు మాత్రం ఆపర్చునిటీస్ రావట్లేదు. రిచ్ పీపుల్ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. రిచ్ పీపుల్ ఆర్ లక్కీ పీపుల్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీ లైఫ్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను, అందరూ సరిగ్గా వినండి. ఒక కంపెనీలో ఇద్దరు ఫ్రెండ్స్ పనిచేస్తున్నారు, ఒకే రకమైన జాబ్లో ఉన్నారు. బట్ ఫస్ట్ పర్సన్ మాత్రం ప్రతిరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూసి తను ప్రతిరోజు ఇన్స్పైర్ అయ్యేవాడు. ఒకరోజు నేను కూడా ఇలా అవుతాను, ఒకరోజు నేను కూడా ఇలా సక్సెస్ఫుల్గా అవుతాను, అలాంటి ప్లేస్కి నేను కూడా చేరుకుంటాను అనుకునేవాడు. బట్ ఇంకొక వ్యక్తి మాత్రం వాళ్ళు చాలా లక్కీ, అందువల్లనే వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉంటారు, అందువల్లనే అక్కడికి వెళ్ళారు. సో డబ్బున్న వాళ్ళందరూ కూడా అరోగెంట్ పీపుల్ అని తన మైండ్లో ఎప్పుడు కూడా బిలీవ్ చేసేవాడు. రిచ్ పీపుల్ని క్రిటిసైజ్ చేసేవాడు, రిచ్ పీపుల్ని ఏదో రకంగా బ్లేమ్ చేసేవాడు. 5 years తర్వాత ఏం జరిగింది? మొదటి వ్యక్తి తను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాడు. బట్ రెండవ వ్యక్తి మాత్రం ఇంకా అదే విధంగా క్రిటిసైజ్ చేస్తున్నాడు. రెండో వ్యక్తి మాత్రం ఇంకా అదే ప్లేస్లో ఉన్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే సెకండ్ పర్సన్ కంప్లైంట్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ రిచ్ పీపుల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మనం దేన్నైతే యాక్సెప్ట్ చేయట్లేదో మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఏం అట్రాక్ట్ చేసుకుంటారు, ఎక్కువగా మీరైతే దేన్నైతే ఆలోచిస్తున్నారో అది మాత్రమే మీ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. చాలామంది బయటకేమో సక్సెస్ కావాలి అని అంటున్నారు, బట్ లోపల మాత్రం రిచ్ పీపుల్ని జడ్జ్మెంట్ చేస్తుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు. డబ్బున్న వాళ్ళ పట్ల నెగిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో డబ్బున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు. సక్సెస్ అంటే గ్రీడ్. ఎక్కువ డబ్బు ఆశిస్తున్నాడంటే వాడు ఎక్కువ గ్రీడీ పర్సన్. బట్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, ఇలా కనుక మనం బిలీవ్ చేస్తుంటే మనం ఎప్పుడు రిచ్ అవ్వలేము. మనం వెల్త్ కావాలి అనుకుంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? నేను ఏదైనా అచీవ్ చేయగలను, రిచ్ పీపుల్ని బ్లెస్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, రిచ్ పీపుల్ని ఎప్పుడైతే మనం బ్లెస్ చేస్తామో వాళ్ళని బ్లెస్సింగ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పాజిటివ్ ఎనర్జీ పంపుతున్నాం. సో మనం ఏ ఎనర్జీ అయితే పంపుతున్నామో అదే మన లైఫ్లోకి వస్తుంది.